టాస్ టైంలో ఏం జరిగిందంటే ఫస్ట్ ప్లేట్ పునేరి పల్టన్స్ చేస్తున్నారు, ఎందుకంటే టాస్ యూ ముంబా గెలిచారు కాబట్టి. కోర్ట్ ఎంచుకున్నారు యూ ముంబా. గ్రేట్ సైన్స్ ఆఫ్ రెస్పెక్ట్. 3 కబడ్డీ 2 కబడ్డీ 1 కబడ్డీ ఆట అన్లిమిటెడ్. మ్యాచ్ నెంబర్ 2 సునీల్ కుమార్ వర్సెస్ పంకజ్ మొయత్. ఎక్స్పీరియన్సా లేకపోతే యంగ్స్టర్స్ రేజా, ఎవరు గెలుస్తారు ఈరోజు? ఫస్ట్ రైడ్కి అయితే ఆకాష్ షిండే వచ్చేసాడు పునేరి పల్టన్స్ నుంచి. ఈ రోజు మ్యాచ్ కనుక ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ 6లో పొజిషన్ ఖాయం చేసుకుంటారు. ఒక చక్కటి బ్లాక్, ఫ్రంటల్ బ్లాక్, ఆకాష్ షిండేని చక్కగా బ్లాక్ చేశారు. సోంబీర్ నుంచి ఒక చక్కని ఫ్రంటల్ బ్లాక్ చూడొచ్చు. ఫస్ట్ పాయింట్. ఇలా వచ్చాడు, అలాగ ట్యాకిల్ చేశారు. సోంబీర్ బ్రిలియంట్ లెఫ్ట్ కార్నర్ నుంచి, అండ్ దాని తర్వాత ఇంకో నర్వాల్ కూడా ట్యాకిల్ చేశాడు. బ్రిలియంట్ స్టార్ట్ దొరికింది ఇక్కడ యూ ముంబాకి. రెండు టీమ్స్ హోరాహోరీగా ఆడుతున్నారు. యూ ముంబాకి బీసీ రమేష్, అక్కడ పునేరి పల్టన్స్ కి కోచ్. ఇటువైపు చూస్తే ఇరానియన్ కోచ్ ని చూస్తున్నాం మనం. అండ్ గోలెమరెజ్జా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇరానియన్ కోచ్, అండ్ ఇక్కడ చాలా క్విక్ గా మంజీత్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. యూ ముంబా జట్టు నుంచి ఫస్ట్ రేట్ పాయింట్. ఎక్సలెంట్ స్టార్ట్ యూ ముంబాకి. అనవసరమైన మిస్టేక్ అక్కడ వినేష్ నటరాజన్ నుంచి. కింద చూసుకుంటే సునీల్ కుమార్ ట్యాకిల్ పాయింట్స్ 368 విత్ 2.4 స్ట్రైక్ రేట్. 20 హై ఫైస్. ద మాస్టర్ మైండ్ ఆఫ్ యూ ముంబా మళ్ళీ కోర్టు మీదకి వచ్చేసాడు. రివైవ్ అయ్యే అక్కడ చక్కని ఎస్కేప్ సునీల్ కుమార్ నుంచి, కానీ గ్రూప్ అంతా కలిసి ట్యాకిల్ చేశారు మోహిత్ ని. 1 పాయింట్ యూ ముంబా. మోహిత్ గోయత్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైడర్. ఎస్కేప్ రూట్ వెతుక్కున్నాడు, బట్ అక్కడ సెకండ్ లేయర్ డిఫెన్స్ రావడం చూస్తున్నాం. రింకు యూ ముంబా మరి లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. పునేరి పల్టన్స్ ఏమో గెలిచి వస్తున్నారు లాస్ట్ మ్యాచ్. అండ్ ఇక్కడ అజిత్ చౌహాన్ ఈజీ ట్యాకిల్ చేశారు. డిఫెన్స్ అదిరిపోయింది ఈరోజు రెండు టీమ్స్ నుంచి. జాఫర్ అనేష్ ఈరోజు నిజంగా చాలా ఆఫ్లో కనిపిస్తున్నాడు నాకు ఎందుకో. అజిత్ చౌహాన్ కూడా అలాగే ఉన్నాడు. చాలా ఈజీగా ఎస్కేప్ అయ్యేది. ఆ ఫుట్ వర్క్ ఎందుకో చాలా స్లో అయిపోయింది. 5గురే ఉన్నారు, బోనస్ లేదు, డీప్గా వెళ్ళి పాయింట్ తెద్దామని ఉద్దేశంలో ఉన్నాడో ఏమో. డూ ఆర్ డై రైడ్ ఫర్ పునేరి పల్టన్స్. డూ ఆర్ డై రైడ్కి వచ్చింది పంకజ్ మొయితే. డూ ఆర్ డై రైడ్ సిచ్యువేషన్ నుంచి టీంని బయటికి పడేస్తాడా లేదా యూ ముంబై డిఫెన్స్ సక్సెస్ అవుతుందా? పంకజ్ వర్సెస్ సునీల్ చూసుకుంటే ఎక్కువ పంకజ్ అక్కడ ఒక చక్కని యాంకిల్ హోల్డ్ ట్రై చేశారు. ఎస్కేప్ రూట్ ఎత్తుక్కున్నాడు, కానీ చాలా చక్కగా బ్లాక్ చేసి ట్యాకిల్ చేశారు యూ ముంబా. 2 పాయింట్ లీడ్లో యూ ముంబా. అజిత్ చౌహాన్ మళ్ళీ తిరిగి రైడ్కి వచ్చాడు. బోనస్కి ఆపర్చునిటీ ఉంది. మరీ డీప్గా వెళుతున్నాడు. ఇంతకు ముందే అటెంప్ట్ చేశాడు ట్యాకిల్ చేద్దాం అనుకుని. మిస్టేక్ ఫ్రమ్ ఇన్ ప్లేయర్. పాయింట్ టు యూ ముంబా. పంకజ్ మొయితే డిఫెన్స్ ఎందుకు ఇలాంటి మిస్టేక్? అనవసరమైన యాంకిల్ హోల్డ్, తొందరపడ్డాడు. అక్కడ ఒక కొత్త ప్లేయర్ని రివైవ్ చేశారు డిఫెన్స్కి పంకజ్ మొయితే. అండ్ సునీల్ కుమారా పంకజ్ మొయితే. సునీల్ అక్కడ ఒక మిడ్ లైన్ ని క్రాస్ చేశాడు. మల్టిపుల్ రైడ్స్ తెచ్చాడా? ఇది సూపర్ రైడా లేకపోతే మల్టిపుల్ పాయింట్సా? పంకజ్ నుంచి చూడాలి. ఒక సూపర్ రైడ్ అయితే జరిగింది. లెక్క పెడుతున్నారు 5-2. అందరూ బయటికి రెండు అబ్బాయిలు. ఏమన్నా ఎస్కేప్, బ్రిలియంట్ ఎస్కేప్. అండ్ లాస్ట్ సెకండ్ లో మిడ్ లైన్ ఎలా క్రాస్ చేశాడో చూడొచ్చు. ఇప్పుడే అన్నా కదా ఎందుకో పునేరి పల్టన్స్ వైపు వెళుతుంది మ్యాచ్ అని. ఒక సూపర్ రైడర్ హెచ్బి రేసర్ జన్ 6 సూపర్ రైడ్ ఫ్రమ్ పంకజ్ మొయితే. దీంతో 1 పాయింట్ లీడ్లోకి వెళ్ళిపోయింది పునేరి పల్టన్. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చే టయానికి నిజంగా పంకజ్ మొయితే నుంచి అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ ఇది. సూపర్ రైడ్, ఫంటాస్టిక్ రైడ్ ఇది మాత్రం. రోహిత్ నిజంగా మంచి ఆల్రౌండర్ యూ ముంబైకి అని చెప్పుకోవచ్చు. ఒక రఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయ్యాడు పంకజ్ మొయితే. ఒక్కసారి కాన్ఫిడెన్స్ వచ్చాక తగ్గేదే లేదు అంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ తెస్తున్నారు. అది కూడా సునీల్ కుమార్ నుంచి చాలా ఈజీ ఎస్కేప్ అయ్యాడు పంకజ్. ఆ మొమెంటం చూడొచ్చు. సైడ్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయ్యాడు, పాయింట్ సాధించాడు.
ఆపటం చాలా కష్టం. మీరు అన్నది మంచి మాట. ఒకసారి కాన్ఫిడెన్స్ వస్తే ఆపటం చాలా కష్టం. అండ్ ఆల్ అవుట్ పాయింట్స్, దాంతో ఆల్ అవుట్ పాయింట్స్ వస్తాయి ఇక్కడ. మరి శ్రీరామ్ ఫైనాన్స్ తో సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఆల్ అవుట్ పాయింట్స్ ని. బోనస్ పాయింట్ అయితే దొరికింది యూ ముంబాకి. సూపర్ ఫైట్ బ్యాక్ చేస్తున్నారు పునేరి పల్టన్స్. ఒక్కసారిగా మంచి లీడ్లోకి వెళ్తున్నారు. ఒక్కసారిగా 3 పాయింట్స్ లీడ్లోకి పునేరి పల్టన్స్ ఆల్ అవుట్, ఫస్ట్ ఆల్ అవుట్ చేశారు యూ ముంబాని. అజిత్ చౌహాన్ మల్టీ పాయింట్. ఇది సూపర్ డూపర్ రేడ్ లా కనిపిస్తోంది. అదే కనుక జరిగితే స్కోర్స్ లెవెల్ అయిపోతాయి. అండ్ స్ట్రేంజ్లీ కళ్యాణ్, అజిత్ చౌహాన్ పూణేకి చెందినటువంటి ప్లేయర్, మహారాష్ట్ర టీంలో ఆడుతున్నాడు. అండ్ పూణే గ్రౌండ్ లో ఆడటం చూస్తున్నాం. హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రేడ్ అజిత్ చౌహాన్. సో స్పెక్టేటర్స్ కి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరికి సపోర్ట్ చేయాలా అని. చేప పిల్ల జారినాడు జారుతున్నాడు కోర్టులో, ఛాన్స్ ఇవ్వట్లేదు. అటువైపు పంకజ్ మోహితే నుంచి సూపర్ రేడ్ వస్తే మరి ఈ సీజన్లో అత్యధిక సూపర్ రేడ్ చేసినటువంటి ప్లేయర్ అజిత్ చౌహాన్ లా మారిపోయాడు. అండ్ ఆకాష్ షిండే ఇక్కడ ఏమన్నా తిరిగి మళ్ళీ రివైవ్ చేస్తాడా? 1 పాయింట్ లీడ్లో యూ ముంబా ఉన్నారు. బోనస్ కు ఆపర్చునిటీ ఉంది. అట్లీస్ట్ బోనస్ ట్రై అయినా చేసే ఛాన్స్ ఉందంటే లేదు. వాట్ అ టాకిల్ ఫ్రమ్ జెర్సీ నంబర్ 42 రోహిత్ రాఘవ్ నుంచి. సర్ప్రైజ్ టాకిల్ ఇది. అభినేష్ అండ్ దాదాసో పుజారి. అండ్ మరోవైపు బిగ్గెస్ట్ థ్రెట్ అజిత్ చౌహాన్ అండ్ దాదాసో పుజారి. అభినేష్ నటరాజన్ అభినేష్ నటరాజన్ ని మెచ్చుకోవాలి. ఫాలో త్రూ ఏ విధంగా చేశాడో. రాక్ సూపర్ టాకిల్, అచ్చం మొసలి పట్టు లాంటి టాకిల్, గట్సి టాకిల్ అనే చెప్పుకోవాలి దాదాసో పుజారి నుండి. సబ్స్టిట్యూట్ గా వచ్చాడు. ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నారు అజిత్ చౌహాన్ ఏమన్నా క్రాస్ అయ్యాడా చూద్దాం. ఈ యాంగిల్లో చూస్తే నథింగ్ ఎట్ ఆల్. ఇక్కడ ఏమైనా రీచ్ అయ్యాడా అభినేష్ నటరాజన్? ఏమైనా యాంటీ క్రాస్? ఓ మై గాడ్, ఓ మై గాడ్, లేదు రేడర్ సేఫ్ యాక్చువల్లీ. సూపర్ టాకిల్ ఇచ్చారు. బట్ దాన్ని ఛాలెంజ్ చేస్తుందా? ఛాలెంజ్ చేయాలి యూ ముంబా, బికాజ్ మిడ్ లైన్ రీచ్ అయినట్టుగా కనిపించింది. సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాడు, ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అయ్యాడు. సో మేబీ ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. తిరిగి మళ్ళీ డెసిషన్ వెనక్కి తీసుకున్నారు. ఆల్ అవుట్ పాయింట్ టు యూ ముంబా, ఎందుకంటే మిడ్ లైన్ క్రాస్ చేశాడు. మరి శ్రీరామ్ ఫైనాన్స్ తో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఎందుకు బాక్సులు గీస్తున్నారు? అయిపోయింది. पुनेरी पलटन चैलेंज रेडर आउट. आर डिसीजन रेडर सेफ 2+2 4 points. Please review. రేడర్ అవుట్, రాఫ్ సూపర్ టాకిల్ అన్నట్టుగా దాదాసో పుజారి యాంకిల్ హోల్డ్ చేశాడు డైవ్ చేస్తూ. అభినేష్ నటరాజన్ బ్లాక్ చేస్తూ ఎండ్ లైన్ వైపు పుల్ చేశాడు. బట్ అంతకన్నా ముందే ఈ సెకండ్ అటెంప్ట్లో కూడా ఇక్కడ కంప్లీట్గా క్రాస్ అయ్యాడు అజిత్ చౌహాన్. ఆయన చూడొచ్చు తన దృష్టి మొత్తం మిడ్ లైన్ వైపే ఉంది. సో రివ్యూ కోల్పోతుంది పునేరి పల్టన్ ఇక్కడ. Review unsuccessful. Redder safe 2+2 4 points. You Mumba. Captain, no more reviews. Your review is over. బట్ యూ ముంబా గెలిస్తే టాప్ 6లోకి వెళ్ళిపోతుంది. సో ప్రతి మ్యాచ్తో లీడర్ బోర్డులు మాత్రం తారుమారవుతున్నాయి. అండ్ అడ్వాన్స్ టాకిల్ సునీల్ కుమార్ నుండి పంకజ్ మోహితే. నైస్ బ్యాక్ ట్రాకింగ్ స్కిల్స్ చూసాము. చెక్ చేసుకుని ఆడుతున్నాడు, ఎందుకంటే సునీల్ డబల్ థాయ్ హోల్డ్ చేస్తాడు కాబట్టి అంత క్లోజ్గా వెళ్ళి పాజ్ ఇచ్చాడు. సో దట్ గ్యాప్ దొరుకుతుంది ఎస్కేప్ అవ్వడానికి. ఇప్పుడే సునీల్ని పొగిడాం, అంత లీడ్ దొరికితే సునీల్ జాడు చూసుకుంటాడని చెప్పి. కానీ సునీలే వెళ్ళి అక్కడ అడ్వాన్స్ ట్యాకిల్ చేశాడు. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అజిత్ చౌహాన్ చూడండి అక్కడ సూపర్ టెన్స్ 6 చేశాడు. అండ్ ఇక్కడ 1 more point యూ ముంబాకి. వాట్ ఎ ఛాంపియన్ ప్లేయర్. అండ్ ఐ థింక్ పూణే క్రౌడ్ కూడా అజిత్ చౌహాన్ ని చేర్ చేయడం చూస్తున్నాము. మల్టీ పాయింట్. ఇక్కడ స్పీడ్ పెంచాలి, పాయింట్లు పునేరి పల్టన్ స్కోర్ చేయాలి, రైడర్స్ తడాకా ఏంటో చూపించాలి. ఎందుకంటే పంకజ్ మోహితే మినహాయిస్తే మిగతా రైడర్స్ ఎవ్వరూ పర్ఫామ్ చేయలేదు రాత్రి ఈరోజు. అబ్సల్యూట్లీ పాయింట్స్ బ్యాక్ ఉన్నప్పుడు పంకజ్ మోహితే 3 పాయింట్లు మాత్రం లాస్ట్ 5 minutes లో చూడొచ్చు. యూ ముంబా 9 points స్కోర్ చేసే పూణే 4 మాత్రమే. ఆ ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. అండ్ ఇక్కడ చాలా క్రూషియల్ పాయింట్. అజిత్ చౌహాన్ ని ట్యాకిల్ చేశారు పునేరి పల్టన్స్. మేబీ ఇది గేమ్ చేంజింగ్ మూమెంట్ అవ్వచ్చు పునేరికి. ఐ థింక్ ఈ ఒక్క సూపర్ ట్యాకిల్ ని బ్రేక్ చేయగలిగితే పూణే, ఐ థింక్ ఈధర్ మ్యాచ్ టై అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు కళ్యాణ్. అండ్ బ్లాంక్ అయిపోయాడు రేడ్. ఎప్పుడైతే యాంకిల్ హోల్డ్ కోసం రైట్ కార్నర్ ఇనిషియేట్ చేస్తాడు అనుకున్నారో, ఫార్ కార్నర్ నుండి లెఫ్ట్ కార్నర్ నుండి సోమ్వీర్ వచ్చాడు.
బ్లాక్ చేయడానికి రాక్ సూపర్ టాకిల్, మరోసారి మొసలి పట్టు లాంటి టాకిల్. ఐ థింక్ ఇట్స్ డన్ అండ్ డస్టెడ్ అనిపిస్తుంది కళ్యాణ్. ఇంకా ఇందాక నేను ప్లే ఆఫ్స్ 6 టీమ్స్ అన్నాను కదా, మళ్ళీ యుముంబా వైపుకి వచ్చేటట్టున్నాను. అలాంటి పర్ఫార్మెన్స్ ఇది. అన్బిలీవబుల్ షో చూస్తున్నాం. డిఫెండింగ్ ఛాంపియన్స్కి దిమ్మ తిరిగేటట్టు చేస్తున్నారు. ఎక్కడ కమ్బ్యాక్ చేయనివ్వట్లేదు. బెస్ట్ పార్ట్ ఏంటంటే అలాంటి రైడర్స్ ఉన్నా కూడా ధైర్యంతో ఆడుతున్నారు. అండ్ ఎస్కేప్ పాయింట్ 2 యుముంబా మంజీత్ నుంచి. యా, బీసీ రమేష్ నవ్వుతున్నాడు, బట్ ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పెయిన్. జీవా కుమార్ కూడా ఉన్నాడు పక్కన సైలెంట్గా వాచ్ చేస్తూ. అండ్ మంజీత్ క్విక్ ఎస్కేప్. అండ్ ఇంకొక ఆల్అవుట్ కనుక లభిస్తే ఆ స్కోర్ డిఫరెన్స్ కూడా చాలా కీలకంగా మారుతాయి కళ్యాణ్. ఆ లీడర్ బోర్డ్లో స్కోర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు స్కోర్ డిఫరెన్స్ కన్సిడర్ చేస్తారు. అండ్ సపోర్ట్ రైట్ టైంలో వచ్చింది. అండ్ పునేరి పల్టన్ మరోసారి ఆల్అవుట్ ప్రమాదంలో. చాలా చాలా హ్యాపీ ఉంటారు కోచ్ యుముంబా టీం నుంచి. అండ్ అజిత్ చవాన్ ఈరోజు చేసినటువంటి సూపర్ రైడ్ చూడొచ్చు. ఇక్కడ నుంచి ఒక్కసారిగా మొమెంటం అంతా యుముంబా వైపు మారిపోయింది. ఈరోజు ఆల్రెడీ 12 పాయింట్స్ స్కోర్ చేశాడు. అండ్ పునేరి పల్టన్స్ ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సమర్పించేసుకున్నారు. బిగ్ స్కోర్ డిఫరెన్స్ ఇదైతే. మరి ఆల్ అవుట్ ని శ్రీరామ్ ఫైనాన్స్ తో సెలబ్రేట్ చేస్తారు యుముంబా. కోచ్ బీసీ రమేష్ అండ్ గులాం రెజా ఇద్దరిని చూస్తున్నాం మనం. అండ్ లాస్ట్ లో వెళ్తూ ఒక పాయింట్ అయితే వచ్చింది ఇక్కడ పునేరి పల్టన్స్ కి. లాస్ట్ ఫ్యూ సెకండ్స్ మంజీత్ కి మంచి బ్రీదర్ ఆఫ్ రైడ్ ఇది. లాస్ట్ 5 minutesలో యుముంబా బ్రిలియంట్ కమ్బ్యాక్ అండ్ స్టన్నింగ్ ఎవేషన్ చూడొచ్చు ఫ్రాంచైజీ ఓనర్స్ నుండి యుముంబాకి. ఐ థింక్ స్పెక్టాక్యులర్ మ్యాచ్ కళ్యాణ్ ఇది. యుముంబా అసలు ఫియర్లెస్ గేమ్ ఏ విధంగా ఆడాలో ఈరోజు చూపించారు. నిజమే, ఓటమి తర్వాత మళ్ళీ ఇలాంటి గెలుపంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే యుముంబాకి.